యేసు ప్రభు వారు బోధించిన విధానం ఎలా ఉందంటే, ఆయన ప్రార్థన చేసుకుంటూ ఉంటే శిష్యులు వచ్చేసంట అడిగారంట. ఏమని అడిగారంటే, మాకు కూడా ప్రార్థన చేయడం నేర్పించమని అడిగారు. మాకు కూడా ప్రార్థన చేయడం నేర్పించి, నువ్వు ప్రార్థన చేయడం చూస్తూ ఉన్నాం మేము, అనేక సందర్భాల్లో మీరు ప్రార్థన చేసుకుంటున్నారయ్యా, మాకు కూడా ప్రార్థన చేయడం నేర్పించరాదా అని అడిగారు. అడిగితే యేసు ప్రభు వారు ఏం చేశారంటే, సరే పరలోక ప్రార్థన ఆయన చెప్పడం జరిగింది. పరలోక ప్రార్థనలో ఏమనుంది? ఫస్ట్ ఏమనుంది? పరలోకమందున్న మా తండ్రి అని. శిష్యులు యేసు ప్రభు వారిని ప్రార్థన చేయమని నేర్పటం, అడగటం, వాళ్ళు అడగటం గొప్ప విషయం. ప్రతిరోజు ఆయన ప్రార్థన చేయటం వాళ్ళు వింటున్నారు. ఆయన కూడా తండ్రి అని ప్రార్థన చేసేవాడు. తండ్రికి, ఈయన కుమారుడు కాబట్టి తండ్రికి ప్రార్థన చేస్తూ ఉండేవాడు. ప్రార్థన ఎలా చేయాలి అని వాడు అడిగినప్పుడు, మాకు తండ్రి మీకు తండ్రినా అని అంటానికి ఆ ఫీలింగ్ ఏమి రాలా యేసు ప్రభు వారికి. నేను తండ్రి అని ప్రార్థన చేసి అంత గొప్ప పరిశుద్ధ దేవుడిని, యెహోవా దేవుడిని మీరు తండ్రి అని ఎలా ఎందుకు అనాలా అన్న భావం రాలా ఆయనకి. ఎందుకంటే మన స్వరూపం చెప్పున నరులను తయారు చేద్దాం అనుకున్నాడు. ఆయన ఓన్ చేసుకున్నాడు, మనుషులందరినీ కూడా ఓన్ చేసుకున్నాడు. ఆయన స్వరూపంతో చొప్పున తయారు చేసుకున్నాడంట. ఆయన జీవవాయుధుని నరుకి ఊదాడంట. ఆయన ఆత్మే మనలో ఊదాడు. ఎంతగా ప్రేమించాడంటే మనుషుల్ని దేవుడు. అందుకని ఆయన ఏమి నామోషి పడల. తండ్రి అని శిష్యులకి ప్రార్థన చేయించుకోవడానికి పరలోకమందున్న మా తండ్రి అని చెప్పడానికి నామోషి పడల. ఈ లోక సంబంధంగా చాలామందికి అది ఇబ్బందిగా ఉండొచ్చు కదా. ఈ మధ్య పెట్రోల్ బంకుల్లో అక్కడ ఇక్కడ కుర్రాళ్ళు ఏమంటున్నారంటే బాబాయ్ అంటున్నారు కదా. పోతపదం అయిపోయింది కదా. ఆంధ్ర వాళ్ళు సహజంగా ఏమంటారు? గురువు అంటుంటారు. ఏంటి అదేంటి గురువు, ఇదేంటి గురువు అని అంటారు. తెలంగాణలో ఇంకో మాట అనొచ్చు. ఇప్పుడు పెట్రోల్ బంకుల్లో అక్కడ ఇక్కడ కొట్లు ఏమంటున్నారంటే బాబాయ్ ఎన్ని లీటర్లు బాబాయ్, ఏంటి బాబాయ్ అది బాబాయ్ ఇది బాబాయ్ అనేది పెద్ద తగాద అయింది అవుతుంది. నా పక్కన మాస్టర్ ఉన్నాడు. ఆయన ఎవడరా నీకు బాబాయ్ అన్నాడు. దాంతో గొడవే. బాబాయ్ అని పిలిపించుకోవడానికి ఆయన ఏదో ఆ కుర్రాడికి ఏదో అలవాటు ఏంటంటే కోపం వచ్చింది. నేను బాబాయ్ అంటే నీకు పెట్రోల్ కొట్టి అన్నాడు గట్టిగా. అడుక్కునే వచ్చి అక్క అందనుకోండి, మీరు ఎవరైనా భరిస్తాం మన అక్క అన్నం పెట్టి అక్క అంటే ఎవరైనా నీకు అక్క అంటారు. మరి దేవుడు ఏమనుకోవాలి? దేవుడు అంత గొప్ప దేవుడు తండ్రి అని పిలిపించుకోవడానికి ఆయన నామోషపడలేదంట. అంటే ఆయన స్వభావం, ఆయన విశాలమైన దృక్పథం ఎలా ఉందో మనం దాన్ని భావించుకోవాలి, అర్థం చేసుకోవాలి. ఆయన ప్రేమను అర్థం చేసుకోవాలి. అందుకని ఆయన ఏమి నామోషపడలే. పరలోకమందున్న మా తండ్రి అని మీరు ప్రార్థన చేయండి, ఏం ప్రాబ్లం లేదని చెప్పాడు.